ప్రపంచ స్థాయిలో వ్యవసాయ ఆధారిత దేశంగా భారత్కు పేరుంది. కానీ ఆ స్థాయి ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం మన దేశం నుంచి ఇతర దేశాలకు జరిగేవి కావు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు లెక్క మారింది. మోదీ లీడర్షిప్లో భారత వ్యవసాయ ఉత్పత్తులు ఊహించని స్థాయిలో అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించి హిస్టరీ క్రియేట్ చేశాయి. మోదీ హయాంలో భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. చాలా ప్రొడక్ట్స్ మొదటిసారిగా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ప్రవేశించి సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అయితే ఈ చారిత్రాత్మక విస్తరణ కేవలం వాణిజ్యపరమైన అభివృద్ధికే కాదు, రైతుల్ని బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి భారత వ్యవసాయ వారసత్వాన్ని ప్రపంచ పటంలో నిలపనుంది. మోదీ తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్తో పండ్ల నుంచి సాంప్రదాయిక ఆహార పదార్థాల దాకా రకరకాల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆస్ట్రేలియాకు భారతీయ దానిమ్మ పండ్లను సముద్ర మార్గం ద్వారా సరఫరా చేయడం మోదీ సర్కార్ అందుకున్న కీలక మైలురాయిగా చెప్పొచ్చు. తొలిసారిగా మన దేశం నుంచి ప్రీమియం సంగోలా, భగవా దానిమ్మలు ఆస్ట్రేలియాకు ఎక్స్పోర్ట్ అయ్యాయి. యుఎస్కి తాజా దానిమ్మ పండ్లను 2023లోనే విమాన మార్గంలో ఎగుమతి చేయడం మొదలుపెట్టింది భారత్. ఇప్పటికే అక్కడ భారీగా మార్కెట్ పెంచుకుంది కూడా. ఇక తొలిసారిగా అత్తిపండ్ల రసాన్ని పోలాండ్కు ఎగుమతి చేసింది భారత్. మన దేశపు ప్రత్యేకమైన G1 ట్యాగ్తో కూడిన పురందర్ అత్తిపండ్ల రసం ఇప్పుడు ఐరోపాలో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. అంతకుముందు ఈ లిస్టులో జర్మనీ ఉంటే ఇప్పుడు పోలాండ్ కూడా చేరింది. మొట్టమొదటిసారి భారత్ నుంచి డ్రాగన్ ఫ్రూట్ ని లండన్, బహ్రెయిన్లకు ఎక్స్పోర్ట్ చేయడం మోదీ సర్కార్ సాధించిన మరో ఘనతగా చెప్పుకోవచ్చు. లండన్ కు ఎక్స్పోర్ట్ చేసిన డ్రాగన్ ఫ్రూట్స్ గుజరాత్లోని కచ్ ప్రాంతపు రైతుల నుంచి బహ్రెయిన్ కి పంపిన డ్రాగన్ ఫ్రూట్స్ ని పశ్చిమ బెంగాల్ రైతుల నుంచి సేకరించారు. అస్సాంకి చెందిన లేటేకు పండును దుబాయ్కి ఎగుమతి చేస్తున్న భారత్ అంతర్జాతీయ వాణిజ్యంలో ఈశాన్య రాష్ట్రాల సామర్థ్యాన్ని చాటి చెప్పింది. త్రిపుర నుంచి సేకరించిన జాక్ ఫ్రూట్ జర్మనీకి ఎగుమతి చేయడం 2021లోనే ప్రారంభించింది భారత్. ఇప్పుడు ఆ సంఖ్యను గణనీయంగా పెంచింది. భారత వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈశాన్య రాష్ట్రాల పాత్రను పెంచడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది అద్దం పడుతోంది. నాగాలాండ్ నుంచి సేకరించే కింగ్ చిల్లీని తొలిసారిగా గౌహతి మీదుగా లండన్కు ఎగుమతి చేసిన భారత ప్రభుత్వం దాని ఎక్స్పోర్టింగ్ ప్రాసెస్ ని మరింత సులభతరం చేసింది. 2021లోనే భారత్ నుంచి బియ్యం ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచిన భారత్ రెడ్ రైస్ ని తొలిసారిగా యుఎస్ కి పంపించింది. ఎర్నాకులం, కేరళ నుంచి సేకరించిన వజకులం పైనాపిల్ ని దుబాయ్, షార్జా, యుఏఈలకు GI ట్యాగ్తో ఎగుమతి చేసింది. దీంతో మన పైనాపిల్ వల్ల రైతులకు మంచి ఆదాయం, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడనుంది.